పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 5వ అధ్యాయం చదువుకుందాం. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతను కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను. మహాలలేలును కనిన తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహాలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరోదును కనెను. మహాలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. హనోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనక అతడు లేకపోయెను. మెతుషేల 180 ఏండ్లు బ్రతికి లేమేకును కనెను. మెతుషేల లేమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగచేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమేకు నోవహును కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమెన్.